క్రిస్మస్ వేడుకలు ఏపీలో అంబరాన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో సందడి వాతావరణం నెలకొంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, బెలూన్లు, డెకరేటివ్ ఐటమ్స్తో చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. క్రీస్తు జీవిత విశిష్టతను మత పెద్దలు బోధించారు. ఈ వేడుకల్లో పెద్దలు, చిన్నారులు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అన్ని చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కాంతులతో దగదగలాడేలా విద్యుత్ దీపాలను అలంకరించారు. చిన్న పెద్ద తేడా లేకుండా క్రైస్తవులంతా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు చంద్రన్న క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యేసు చూపిన శాంతి మార్గం అందరికీ ఆచరణీయమని అన్నారు. క్రిస్టియన్ల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. కడప జిల్లా పులివెందల్లో సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ భారీ క్రిస్మస్ కేక్లు కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం పాస్టర్లు క్రీస్తు జన్మ గురించిన విశేషాలను వినిపించారు. ఇటు విజయవాడలోని గుణదల చర్చిలో సందడి వాతావరణం నెలకొంది. క్రీస్తు జన్మం సందర్భంగా చర్చిలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్లు, ఫాదర్లు యేసు గీతాలను ఆలపించి విశిష్టతను వివరించారు. నెల్లూరు జిల్లాలోనూ క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. పండుగ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. యేసు జన్మ వృత్తాంతాన్ని తెలియచేసే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. క్రీస్తు జననం, లోకానికి చేసిన సేవల గురించి మత పెద్దలు వివరించారు. అతి పురాతన చర్చీలకు కేంద్రమైన విశాఖ జిల్లాలోనూ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు భక్తి ప్రపత్తులతో క్రీస్తును ఆరాధించారు. అన్ని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. భూమిపై మంచి మనసు గల వారికి సమాధానము అని యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ దేవదూత ఈ యొక్క శుభ సందేశాన్ని ఇచ్చారు. మంచి మనసు గల వారికి శాంతి, సమాధానము. దేవుడు మంచి కాబట్టి ఆ దేవుడు మనకి శాంతిని, సమాధానాన్ని ఇస్తున్నారు. రాయలసీమ, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోనూ క్రిస్మస్ సందడి నెలకొంది. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.